ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇస్తుండడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాల్లో ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన 130 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి స్టేడియం వద్ద ఉన్న ప్రజా సదనంలో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో రామ్మోహన్ నాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గోండు శంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దాసునాయుడు కూడా పాల్గొన్నారు. తొలుత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తన తండ్రి జీవితమే తనకు మార్గదర్శకమని గుర్తు చేసుకున్నారు. నా తండ్రికి ప్రజల ప్రేమ తప్ప మరో ఆస్తి లేదు. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చిన ఆయన ప్రజారంగ కార్యక్రమాల ద్వారా నాకు మార్గనిర్దేశం చేశారని అన్నారు. అయితే జిల్లా కోసం ఇంకా ఏదో చేయాలనే లోటు తనను బాధిస్తుందేదని, ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా ఆ సంతృప్తి లభించిందని తెలిపారు. స్వర్గీయ శ్రీ కింజరాపు రామ్మోహన్ గారి ఆశయాలతో ఎర్రన్న విద్యా సంకల్పం కానిస్టేబుల్ డిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ ఫీస్ వాళ్ళందరూ బుక్స్ ఇచ్చాము. అందులో భాగంగా రీసెంట్ గా మనం గ్రూప్ డి ఆర్ఆర్బీలో స్క్రీనింగ్ టెస్ట్ కోసం రామ్మోహన్ నాయుడు గారు ముందు మీరు ఈ ఎనర్జీ తాలూకు సీక్రెట్ చెప్పాలి. చదువుతారు. నెక్స్ట్ బ్యాచ్ నుంచి శ్రీకాకుళం రాంబాబు అంటే ఎవరంటే అందరూ ఎక్కడ నుంచి నైన్ సబ్జెక్ట్స్ 9. ఓకే, థ్యాంక్ యూ. బాగా చదువు కనిపెట్టా. వెరీ గుడ్. కలిమెట్రా చదువుకోమ్మా. ఆల్ ది బెస్ట్. ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం అంటే నా మనసుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది. నేను రాజకీయాలకి 2012లో నాన్నగారు చనిపోయిన తర్వాత అడుగు పెట్టాను. అప్పుడు నాకు కూడా రాజకీయాలలో ఏబిసిడి తెలియనటువంటి రోజుల్లో ఎర్రన్నాయుడు గారిని ఫాలో అవుతూ ఆయన రాజకీయాలు ఎలా చేసేవారు, ఆయన తాలూకా డైలీ ప్రోగ్రామ్స్ ఏ రకంగా నడిపించుకునేవారు అనేది ఒక గైడ్ బుక్ లాగా ఆయన తాలూకా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మొదటిసారిగా ఎంపీగా గెలిచాను, రెండోసారి కూడా ఎంపీగా గెలిచాను. రాజకీయాల్లో అలా ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో మనసులో చిన్న ఏదో ఒక అనుమానం అనుకోండి, లేకపోతే ఒక ఆలోచన అనుకోండి, అది ఉండేది. నేను ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసుడుగా రాజకీయాలు చేస్తున్నటువంటి మార్గంలో నేను ఫుల్గా జస్టిస్ చేయగలుగుతున్నాను ఆయన పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. కాబట్టి ఏమైనా రాజకీయాలకే పరిమితం అయిపోతున్నానా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటే ఒక నల్ల మబ్బుల్లో ఒక్కసారి తెరిచిపోయి సూర్యుడు కనబడినట్టుగా నాకు చిరంజీవి గారు ఆ రోజు కనబడ్డారు. ఆ టైంలో నాకు కూడా ఆలోచన ఉండేది, ఇంకా ఏదో ప్రోగ్రాం చేయాలి. నాన్నగారిని ఆయన తాలూకా స్ఫూర్తితో 10 మందికి కూడా ఉపయోగపడే ప్రోగ్రాం కేవలం రాజకీయాలకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రతి సభ ఆయన చెప్పినట్టు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు తీసుకున్నదే రాజకీయ సభ మొదలు కాదు, ముగింపు కూడా జరగదు. కానీ ఆయన కేవలం రాజకీయాలకే కాకుండా ఇంకా ఏదో చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నటువంటి నాకు ఏ ఆలోచన కూడా సరిగ్గా తట్టలేదు. అటువంటి సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే చిరంజీవి గారి తాలూకా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మేము జిల్లా అంతా కూడా తిరుగుతున్న సందర్భంలో ఆయనతో కొంచెం ర్యాపో బిల్డప్ అయ్యి ఆయన ఏం చేస్తుంటారు, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి, ఆయన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారన్న దాంట్లో ఈ కోచింగ్ తాలూకు అంశాన్ని ఆయన ద్వారా తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆ 8 సంవత్సరాలు రాజకీయాల్లో అనేక మంది శ్రీకాకుళం జిల్లా తాలూకు యువకులతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా నాకు చెప్పినటువంటి పెద్ద విషయం ఏంటంటే, మేము ఎంత కష్టపడి ప్రయత్నం చేసి ఈ పోటీ పరీక్షల్లో మేము చేయాలన్నా మాకున్నటువంటి ఛాలెంజెస్ వల్ల మేము అది చేయలేకపోతున్నాం. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది
ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది కనీసం పుస్తకాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేదన్న. చాలా బాధ కలిగింది. అంటే ఎంత వాళ్ళలో ఆసక్తి ఉన్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల వాళ్ళ ఆ మార్గానికి చేరుకోలేకపోతున్నారు అనేది నేను తెలుసుకోవడం జరిగింది. ఆయన కూడా చెప్పి మనం ఏమైనా సరే, ఎందుకనంటే ఇద్దరం కూడా కలుసుకున్నాం, ఒక ప్రోగ్రాం చేయాలని నేను ఆయనకి చెప్పి ఆయన కూడా నాకు చెప్పిన తర్వాత విద్యకు సంబంధించి ఒక ప్రోగ్రాం చేద్దామని అనుకున్న తర్వాత కేవలం నామమాత్రాన్ని కాదు, ఎందుకనంటే చేయొచ్చు. ప్రోగ్రామ్స్ అనేది అనేక రకాలుగా ఉంటాయి. 1000 మంది స్టూడెంట్స్ని పిలిపించి ఇదిగో అందరికీ ఏదో ఇస్తున్నా అని చెప్పి పంచిపెట్టి గ్రాండ్గా టీవీల్లో మీడియాలో అన్నిట్లో కూడా ప్రచారం చేసుకొని అక్కడికక్కడ ముగించవచ్చు ఒక ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం చేసిన తర్వాత కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, చూడండి నేను విద్య పట్ల ఇంత చేశానని. కానీ ఆ రోజు మీ ఇద్దరం కూడా ఆలోచించుకున్నది కేవలం రెగ్యులర్గా రొటీన్గా జరిగేటటువంటి ప్రోగ్రాం కాకుండా మనం ఏదైనా ఒక కార్యక్రమం యువతకు సంబంధించి చేస్తున్నామనంటే ఏదో ఒక షోర్ షార్ట్గా ఒక సమస్యకి పరిష్కారం అందించాలి, వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో ఒక మంచి ప్రోగ్రాంతో అసోసియేట్ అయ్యామనేటటువంటి భావన కలగాలని చాలా కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డీప్గా డిస్కస్ చేసి ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పం నుంచి జిల్లాలో ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారో అందులో ముఖ్యంగా మనకి డిఎస్సి గ్రూప్స్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయాలని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. పుస్తకాలు పంపిణీ చేయాలి, పంపిణీ చేస్తున్నామని చెప్తే వేల మంది అసలు అవసరం లేని వాళ్ళు కూడా ఏదో ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇస్తున్నారు మేము కూడా తీసుకుంటామని పేర్లు రాసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా రావచ్చు. కానీ అందులో ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే దానివల్ల ఉపయోగం కూడా పడుతుందో అటువంటి వాళ్ళని ఎలా ఎంచాలనని ఆ రోజు ఆలోచించినప్పుడు ఒక ఎగ్జామ్ కూడా పెట్టాలి. ఆ ఎగ్జామ్ కూడా ఎలాగనంటే నామమాత్రంగా కాకుండా ఏపీపీఎస్సీ ఏ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటుందో ఆ విలువలతో ఆ యొక్క కెపాసిటీతో ఆ రోజు నిర్వహించాలని ఆ రోజు చిరంజీవి గారు కూడా అడ్వైస్ చేస్తే ఆ అడ్వైస్ ప్రకారం కొన్ని కాలేజెస్ 3 సెంటర్స్ మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసాం. 8,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఈ 3 దీనికి కూడా 8,000 మందిలో సుమారు 4,500 మంది ఎగ్జామ్స్ రాయడానికి కూడా వచ్చారు. ఎందుకనంటే చాలా మందికి ఆ ప్రోగ్రామ్ అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి అర్థం కాలేదు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, కానీ అంత కెపాసిటీలో అంత పగడ్బందీగా ఎగ్జామ్ జరుగుతుందని తెలియదు. జరిగినప్పుడు కూడా చాలా మంది వస్తే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఈ ప్రోగ్రామ్ అసలు యాక్చువల్గా ఉందా, ఎలా ఆర్గనైజ్ చేస్తారా, ఈ లెవెల్లో ఇంత కెపాసిటీలో ఇన్విజిలేటర్స్ కూడా పెట్టి ఎగ్జామ్ రాయిస్తారా అని. రాసిన తర్వాత వాళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్ అప్పటికి ఏమి జరగలేదు, ఇంకెవరు రిజల్ట్ చేయలేదు. కానీ ఆ రోజు రాసిన తర్వాతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఆ ప్రోగ్రాం గురించి చెప్పిన తర్వాత మాకు కూడా ఒక మంచి ప్రోగ్రాం చేయబోతున్నాం అన్న నమ్మకం మాకు కలిగింది.